నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర శివార్లలోని రిమ్స్ సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశం. నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి. రైతులు, లబ్ధిదారుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెల్లడి. కోవిడ్-19తో పాటు అదనపు మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలను సత్వరమే చెల్లించాలి. 24 గంటల ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకుల డిమాండ్. అనారోగ్య సమస్యలతో రిమ్స్కు వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి వైద్య అధికారులను ఆదేశించారు. కడప నగర శివార్లలోని రిమ్స్ సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఓపీ బ్లాక్లో అవుట్ పేషెంట్ల నమోదు ఎలా చేస్తున్నారనే వివరాలను ఓపీ స్టాఫ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్య మిత్ర నమోదు కేంద్రం, ఫార్మసీ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఆర్థోపెడిక్ విభాగంలో స్త్రీ, పురుషుల పరీక్షలు, సర్జరీ యూనిట్లను పరిశీలించి సంబంధిత విభాగాధిపతులతో మాట్లాడారు. ఆ తర్వాత సెంట్రల్ ల్యాబొరేటరీ, మైక్రోబయాలజీ విభాగాలను పరిశీలించి అక్కడ నిర్వహించే పరీక్షలు, వసతులపై కలెక్టర్ వైద్యులతో ఆరా తీశారు. స్కానింగ్ విభాగంలోకి వెళ్లి పరికరాలను పరిశీలించారు. ఆసుపత్రిలోని క్యాంటీన్ను పరిశీలించిన అనుమతులు ఎలా ఉన్నాయని అవుట్ పేషెంట్ల ద్వారా విచారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే 440కి సంబంధించి వేంపల్లె చాగలమరి రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. వేంపల్లెలోని వైఎస్ఆర్ సభాభవనంలో రోడ్డు నిర్మాణంలో భూములు, స్థలాలు కోల్పోయే రైతులు, లబ్ధిదారులతో నష్టపరిహారంపై రెవెన్యూ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు సహకరించాలని కోరారు. రైతులకు, లబ్ధిదారులకు నష్టం జరగకుండా పరిహారం ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరాకు 15 లక్షల పరిహారం కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయ భూమి ఎంత విలువ ఉంటుంది, పక్కా భవనాలుంటే ఎంత విలువ ఉంటుందనే దానిపై లబ్ధిదారులతో చర్చించడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. లబ్ధిదారులు తెలియజేసిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నేత సింగారెడ్డి, మునిరెడ్డి, జాతీయ రహదారి అధికారులు, వీఆర్ఓలు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు NH 440 వెంపల్లి టు చాగలమరికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి వెంపల్లి మండలంకి రావడం జరిగింది. ఇక్కడ ఒకటే గ్రామం కవర్ అవుతుంది. దాంట్లో దాదాపు 200 ల్యాండ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఈరోజు సమావేశం చేసి మనం ఏ విధంగా రేట్ క్యాల్కులేషన్ చేసాము, ఎంత వాల్యూ ఏ కేటగిరీకి వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఎంత వాల్యూ వస్తుంది, ల్యాండ్ అకార్డింగ్ టు నేషనల్ హైవే, స్టేట్ హైవే ఉంటే ఎంత వాల్యూ వస్తుంది, లేకపోతే ల్యాండ్ ఫిట్ ఫర్ హౌస్ సైట్
సో ఇది ఇప్పుడు రేట్ ఫైనలైజ్ చేసి మనం నెక్స్ట్ అవార్డు పాస్ చేసి అందరికీ ఫర్దర్ అది పబ్లికేషన్ చేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే మనమైతే ఎన్హెచ్ యాక్ట్ రూల్స్ ప్రకారం వాల్యూ అన్ని కూడా క్యాల్కులేట్ చేస్తాము. ఫస్ట్ ఒకటి బేసిక్ వాల్యూ తీసుకుంటాము మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి. అదే కాకుండా మనం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాము ల్యాండ్ ఎక్విజిషన్కి ఆ రోజు నుంచి 3 సంవత్సరాల ముందు వరకు జరిగిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కన్సిడర్ చేస్తాము. దాంట్లో కూడా హైయెస్ట్ ఉన్న 50% ట్రాన్సాక్షన్స్ తీసుకొని దానికి యావరేజ్ వాల్యూ తీసుకుంటాము. ఇది కాకుండా దానికి 1.25 టైమ్స్ చేసి మళ్ళీ దాన్ని డబల్ చేస్తాము. సో యాక్చువల్గా 2.25 దాకా టైమ్స్ వాల్యూ ఇస్తాము. దానిపైన కూడా 12% అడిషనల్ మార్కెట్ వాల్యూ వస్తుంది. ఏ రోజు నోటిఫై చేసాము ఆ రోజు నుంచి అవార్డ్ పాస్ చేసిన రోజు వరకు ఎన్ని రోజులు కవర్ అయింది దానికి కూడా 12% అడిషనల్ మార్కెట్ వాల్యూ చేసి అప్పుడు ఫైనల్ వాల్యూ వస్తుంది. అవుట్ సైడ్స్కి 1,93 lakh దాకా వాల్యూ వస్తుంది. కోవిడ్-19తో పాటు అదనపు మున్సిపల్ కార్మికుల వేతనాలను సత్వరమే చెల్లించాలని సిఐటియు అనుబంధమైన మున్సిపల్ యూనియన్ నగర కమిటీ అధ్యక్షులు సుంకర రవి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కోవిడ్-19 కార్మికులు, అదనపు కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట 24 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజులుగా కార్మికులు ఆందోళన బాట పట్టినా అధికారులు పట్టించుకోకపోవడం తగదన్నారు. కోవిడ్ కార్మికులు, అడిషనల్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్న కారణంగా ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. పండుగ పూట కార్మికుల కుటుంబాలను పస్తులు పెట్టవద్దని కోరారు. 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు ఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ అంశాలపై ఇకనైనా అధికారులు స్పందించకపోతే ఈ నెల 23వ తేదీన జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, సుంకర కిరణ్ కుమార్, వడ్లపల్లి శ్రీధర్ బాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే పెండింగ్ వేతనాలను పెండింగ్ వేతనాలను పెండింగ్ వేతనాలను 2 నెలల పెండింగ్ వేతనాలను 2 నెలల పెండింగ్ వేతనాలు ఓకేనా. ముందుగా ఈరోజు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ ఎటువంటి స్పందన లేకుండా మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకొని జీతాలు పండగ మూమెంట్లో జీతాలు రావడం చాలా దారుణం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం పాలకవర్గాన్ని. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కానీ అట్లాగే జనరల్ వార్డు మీటింగ్లో 430 మంది పని చేస్తూ ఉంటే 3 నెలల నుంచి వేతనాలు రాకుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? ఈరోజు అధికారులు కానీ పాలకవర్గం కానీ చాలా సీరియస్గా దీనిపైన చర్చించాలి. ఈరోజు కమిషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి పాలకవర్గము ఆమోదం చేస్తే మేము జీతాలు ఇచ్చేదానికి మేము సిద్ధమని చెప్తున్నారు. మీరు వాళ్ళు మాట్లాడుకోండి. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి కోవిడ్ ప్రాంతం నుంచి 430 మంది ఈరోజు పండగలు వస్తున్నాయి. ఈరోజు సంక్రాంతి రాబోతోంది, జనవరి రాబోతోంది. ఇట్లాంటి దళితులు ఉండే ప్రాంతంలలో దళితులు చేసుకునే పండగలకి ఈరోజు వేతనాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక బట్టలు కొనాలన్నా 1000 రూపాయలు అవుతుంది, ఒక జత కొనాలన్నా 1200, 1800 అవుతుంది, కుట్టించుకోవాలన్నా అవుతుంది. ఈరోజు 12,000 వేతనాలకు సంబంధించింది. ఆ వేతనం కానీ ఇవ్వకుంటే ఈరోజు కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ చాలా దారుణంగా వ్యవస్థంది. పని మీద ఉండే శ్రద్ధ, పని మీద ఉండే అంత ఇంట్రెస్ట్ మున్సిపల్ కార్మికులపైన వేతనాలు దాని మీద ఎందుకు లేదు? అందుకే మేము ఒకటే చెప్తున్నాం, 2 రోజుల నుంచి ఆందోళన చేశాం. ఈరోజు 24 గంటలు నైటు పగులు ఇక్కడే కూర్చుంటాం. జీతాలు ఇచ్చేంతవరకు లేసేది లేదని సిఐటిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే ఈ నెల 23వ తేదీ జనరల్ వార్డు మీటింగ్ ఉంది. జనరల్ వార్డు మీటింగ్ని అడ్డుకుంటాం. అసలు లోపలికి కానీ పోనీయకుండా చేస్తామని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు సదస్సులో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఒక్కొక్కటిగా హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం కాని సమస్యలను వీలైనంత త్వరగా అధికారులు పరిష్కరిస్తామని చెప్పారు. మద్యం వ్యాపారస్తులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాతనే బార్లు తెరవాలని, గత ప్రభుత్వంలో అవినీతి అలవాటు పడ్డ అధికారులు కొంతమంది ఇప్పుడు బాధపడుతున్నారని, ప్రజల కోసం నిజాయితీగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే ఆయా అధికారులకు సూచించారు. అధికారులు అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది. ఇంకొక 2-3 నెలల కాలంలో పూర్తి సూపర్ 6 పూర్తిగా వేయడం అనేది జరుగుతుంది. అవే కాకుండా చెప్పకుండా ఉండబడినవి కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం. అప్పుడు ఉండబడిన గుంతల రోడ్లన్నీ కూడా పూడుస్తాము. అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళను కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదానికోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతుంది. దాదాపు 10ల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి. అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మామూలుగా పాస్బుక్ కానీ, ఆన్లైన్ ఎక్కడం కానీ, B1 కానీ, లేదా అడంగల్ లెక్కలు కానీ ఇటన్నీ రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణ చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రెవెన్యూ సదస్సులో చాలామంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు 100% పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పించడం జరుగుతుంది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది. మద్యం విధానంలో ఏమైంది, షాపులు నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా. మద్యం షాపులలో ఏమో మేము పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు. కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు. బార్లందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళు మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లే. ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి. ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముందంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలో ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి. వాళ్ళు తాపుకుంటామంటున్నారు. ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమైనా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు నాకు తెలిసి ఏదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? మీ బ్రాంచ్ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. అందరూ 10 గంటల తర్వాతనే బార్లంతా తెరచాలా, మద్యం షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు 90% వెనకబడి ఉన్నారు. 100%, 100 మంది అయితే 100 మందిలో 10 మంది అందరూ బాగుంటే 90 మంది ప్రజలు మీకు అందరికంటే తక్కువ స్థాయిలో జీవన శైలి సాధిస్తున్నారు. ఎందుకు మీరు ఇంకా డబ్బులు తీసుకుంటున్నారు? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను చాలాసార్లు హెచ్చరికలు చేస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తా. నా దృష్టికి ఎవరన్నా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వారికి మీద ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది. ఒకసారి నేను పేపర్ పెట్టినాక ఎనికి తీసుకోను, ఎవరు చెప్పినా నేను మానుకోను. కాబట్టి మీరందరూ పరిస్థితులు మార్చుకోండి.
అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను మళ్ళా నిజాయితీగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలను గౌరవించండి, ప్రజలకు నిరంతర సేవలు అందుబాటులో ఉండండి మనం చెప్తా ఉండబడినప్పటికీ కొందరు అధికారుల పద్ధతులు మార్చుకోవడం లేదు, ఇంకా వాళ్ళ పాత ధోరణిలోనే పోతున్నారు. అతి త్వరలోనే నేను సంబంధిత అధికారులు ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారికి డైరెక్ట్గా రిప్రజెంటేషన్ పెట్టుకొని సాక్ష్యాలతో కూడా ప్రూవ్ చేస్తాం. కాబట్టి గ్రామ సచివాలయాలకు పోయిన వాళ్ళు కానీ లేదా పాస్బుక్లు ఉండే బ్యాంకు రుణాలు రాకుండా ఉండే వాళ్ళు కానీ త్వరలోనే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల రెవెన్యూ సదస్సులు సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప రీజనల్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోందని ఎంఎస్ఎఫ్ఓ రీజనల్ డైరెక్టర్ అనితా పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ జిల్లాలో 16వ ఆర్థిక సర్వేకి సంబంధించిన వివరాలను సేకరించే తరుణంలో ఎందుకు సర్వే నిర్వహిస్తున్నారో అధికారులకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో తెలియజేసి సర్వేలో అనుసరించాల్సిన విధానం మెళకువలు నేర్పించడం జరుగుతుందన్నారు. శిక్షణకు హాజరైన వారు ట్రైనర్లు తెలియజేసిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సర్వే పక్కాగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే ప్రజలు కూడా తమ వద్దకు వచ్చే అధికారులకు వివరాలు తెలియజేసి సహకరించి సరైన సమాచారం అందించాలని ఆమె కోరారు. అందరి సహకారంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న సర్వే పూర్తి అవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ కూడా సరిపోతుంది. సో విల్ బ్రేక్ ఫర్ టీ. కొంచెం మనకి ఇంకా లెంగ్తీ డిస్కషన్ ఉంది, 2 షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ పర్మిషన్ విల్ బ్రేక్ ఫర్ టీ. నమస్కారం. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ రీజనల్ ఆఫీస్ కడప మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండే ఆఫీసు రీజనల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. బేసికల్లీ మా డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ is responsible for data collection on different socio-economic surveys. So ఈ 80th రౌండ్ అనేది ఈ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తున్న సబ్జెక్ట్ వచ్చి హెల్త్ ఆస్పెక్ట్స్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్. సో బేసికల్లీ మా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది కీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా సెట్స్ డేటా సెట్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎట్ యూనిట్ లెవెల్ డేటా. సో ఇది అందరికీ మా మినిస్ట్రీకే కాకుండా ఉన్న సెంట్రల్ మినిస్ట్రీస్కి, స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ పాలసీ మేకర్స్కి అండ్ రీసెర్చ్ డెవలపర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేసిక్ ఈ 80th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే హెల్త్ పరంగా కండక్ట్ చేయబడుతుంది. సో దీంట్లో కలెక్ట్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ దేని మీద ఉంటుంది అంటే ప్రజలు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారు అండ్ ప్రైవేట్ ఫెసిలిటీస్, పబ్లిక్ హాస్పిటల్ ఫెసిలిటీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా అవైల్ చేసుకుంటున్నారు అండ్ ఈ హెల్త్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా అప్రోచబుల్ ఉన్నాయి ప్రజలందరికీ కూడా. సో వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. షెడ్యూల్లో క్వైరీస్ అనేవి ఇలా డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా ఎక్స్పెండిచర్ అనేది ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏజ్ వైజ్, జెండర్ వైజ్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంతవరకు వాళ్ళ ఎకనామికల్ ఇండిపెండెన్స్ దాని ఆధారపరంగా ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద కూడా ఉంటుంది. మా ఆఫీస్ దగ్గర ఈ మానస ఇన్ హోటల్లో రీజనల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. సో మా స్టాఫ్కి, మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సర్వే మీద అవగాహన కల్పించడానికి సో వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా ఆన్ దీస్ సబ్జెక్ట్స్. సో ప్రజలందరికీ, పబ్లిక్కి మా తరపు నుంచి, మీడియా తరపు నుంచి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రెస్పాన్సిబుల్గా కోఆపరేటివ్నెస్, మీ కోఆపరేషన్ మా ఫీల్డ్ స్టాఫ్కి ఇచ్చారు అంటే అండ్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. So I request all the public to please be very cooperative with our people. Thank you. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సచివాలయ సిబ్బంది తమ వంతుగా తోడ్పాటు అందించాలని ముద్దనూరు ఎంపీడీఓ అలవలపాటి ముకుందారెడ్డి పిలుపునిచ్చారు.
ముద్దనూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సభాభవనంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అలవలపాటి ముకుందారెడ్డి అధ్యక్షతన స్థానికీకరణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై 2 రోజుల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గ్రామ పంచాయతీల సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడుతూ అన్ని రంగాలలో గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులను జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారి తిమ్మక్క పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో 15 రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రం చేయడంతో పాటు ఆ ట్యాంకుల మీద శుభ్రం చేసిన తేదీలను నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సందర్భంగా సూచించారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ముద్దనూరు మండల విస్తరణ అధికారి వీరభద్రుడు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి హరీష్, ఏపీఎం అపర్ణదేవి, ఏపీఓ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మనం ఎంత శానిటైజేషన్ చేసినా ట్యాంక్ క్లీన్ చేసినా కూడా మనకు సరిపోని వాళ్ళు వచ్చినారంటే ఎప్పుడు ట్యాంక్ క్లీన్ చేయలేదు, ఎప్పుడు కడగలేసా మీరు వచ్చినారని ఈ రోజు అంతా క్లీన్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం రానున్న కాలంలో చేపట్టే ఉద్యమాలకు జిల్లా ప్రజానికం తవంతుగా సహకరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈరోజు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిపిఎం కడప జిల్లా 12వ మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీల్లో కడప నగరంలోని అజ్మత్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతాయని ఆయన వివరించారు. మహాసభల సందర్భంగా మొదటి రోజు జియాన్ కళాశాల వద్ద నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ర్యాలీ ప్రదర్శన ఉంటుందని, అనంతరం ఐటీఐ సర్కిల్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం చేసిన కృషిని సమీక్ష చేసి రానున్న కాలంలో ప్రజల సమస్యల పట్ల పార్టీ చేయాల్సిన పోరాటాలపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లా వాసులు అధిక సంఖ్యలో మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, అన్వేష్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ 12వ జిల్లా మహాసభలు 2025 జనవరి 4వ తారీఖుల్లో కడప నగరంలో నిర్వహించడానికి ఈ నెల 17వ తేదీ జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ మహాసభల్లో మొదటి రోజు 4వ తేదీ జియాన్ కాలేజీ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు కడప నగరంలో పెద్ద ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు ఉపన్యాసకులుగా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 36 మండలాల నుంచి సిపిఎం పార్టీ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అదే వివిధ కార్మిక, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, అలాగే వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ పాల్గొంటారు ఈ బహిరంగ సభలో. ఈ బహిరంగ సభ అయిన తర్వాత 2వ రోజు 5వ తేదీన జిల్లా మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ సభలో జిల్లా సమగ్రాభివృద్ధిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, ప్రాంతాల వారీగా, రంగాల వారీగా. ఆ చర్చల్లో ఈ జిల్లా భవిష్యత్తు 3 సంవత్సరాలు చేయాల్సినటువంటి ప్రజా సమస్యలపైన ఉద్యమాల పోరాటాలు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కడప ఉక్కు ఫ్యాక్టరీ పార్లమెంటు చేత ఆమోదించబడి విభజన చట్టంలో చేర్చబడి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా అమలు చేయకుండా దాటవేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని నిర్మాణం జరిగే వరకు పోరాటం అనేటువంటిది పెద్ద ఎత్తున భవిష్యత్తు 3 సంవత్సరాలు నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే జిల్లాలకు సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీ కారిడార్ అని చెప్పి పేరు పెట్టారు, కానీ ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి తరలించిన పరిస్థితి ఉంది. కాబట్టి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే కడప నగరంలో ఇండస్ట్రియల్ ఏరియా అనేటువంటిది ఉంది ఒకటి చాలా కాలం నుంచి. అందులో 100% పరిశ్రమలన్నీ కూడా చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వాటన్నిటికి కూడా కాయలపడినటువంటి పరిశ్రమలు తెరిపించాలని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది. అలాగే రైతాంగ సమస్యలపైన ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు బ్రహ్మసాగర్ రిజర్వాయరు
ప్రారంభించి 40 సంవత్సరాలు దాదాపుగా కావస్తాంది. ఇప్పటి వరకు పట్ట కాలువలు, పిల్ల కాలువలు పూర్తి కాలేదు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇతరత్ర అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈరోజు నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. అట్లాగే బ్రహ్మసాగర్ రిజర్వాయరు ప్రధాన కట్ట లీకేజీలతో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కాంక్రీట్ వాళ్ళు నిర్మించకపోతే అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితుల్లోనే బ్రహ్మసాగర్ ప్రాజెక్టుగా అయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే జిల్లాలో విస్తృతంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇట్లా ఇతర అనేక వర్గాల ప్రజల సమస్యలపైన కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఉద్యమాల పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగర శివార్లలోని రిమ్స్ సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశం. నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి. రైతులు, లబ్ధిదారుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెల్లడి. కోవిడ్-19తో పాటు అదనపు మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలను సత్వరమే చెల్లించాలి. 24 గంటల ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.